మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను ఉత్తేజపరచుటి నీ ధర్మమా? కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటి నీ ధర్మమా? నన్ను పరిశుద్ధ పరచుటి నీ ధర్మమా? మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువా. అందరూ కళ్ళు మూసుకోవాలి. ఏ ఒక్కరు ఆరాధన అయ్యేంత వరకు కళ్ళు తెరవకూడదు. వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని. వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ. సంతోషంతో పాడాలి. యేసయ్యా నీకే స్తోత్రమయ. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేవాడవని. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేవాడవని. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. ఈ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. ఆమేన్. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేవాడవని.
నయము గల వారికే తగిన సమయములో హెచ్చించు వాడవని. అందరూ శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించు వాడవని. శోధింపబడు వారిని మార్గము చూపించి తప్పించు వాడవని. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును మెలకువతో. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. 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 కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. 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 మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. దీన మనస్సు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. శోధింపబడు వారికి తగిన సమయములో తప్పించువాడవని. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమిల్తును అంతము వరకు. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు నివసించువాడవు. నిజమే ప్రభువా,
కన్నీళ్ళ అలల మధ్యలో కరుణామయుడిగా ప్రత్యక్షమైన వాడ, మీ నామం మహిమపరచబడునుగాక. గుండెలో గూడు కట్టినటువంటి ప్రతి ఆవేదనను చూస్తున్నవాడ, హృదయ పరిశీలకుడా, హృదయాంతర్భాగములు పరిశోధించి యెహోవా, మీ నామము మహిమపరచబడునుగాక, మీ నామము ఘనపరచబడునుగాక, మీ నామము స్తుతింపబడునుగాక. సమస్త విధములైన ఆటంకములు యేసు శక్తి కలిగిన నామములో బంధిస్తున్నాము. ఆరాధనలో పరిశుద్ధాత్మకు కలుగుతున్న ప్రతి ఆటంకమును బంధిస్తున్నాము. ఈ వాక్యము ధ్యానిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి హృదయములో ఆనందం, నెమ్మది, సమాధానం, దీర్ఘాయువును మీరు కలిగించే కృప కృప అంతకంతకు నీ బిడ్డల మీదకి వెళ్ళునుగాక. ఇప్పుడే నీ బిడ్డల హృదయాలు బలపరచబడునుగాక. క్షేమముతో నీ బిడ్డలు వెళ్ళుదురుగాక. ఈ ఉపవాస దినములు ముగియక మునిపే ప్రతి కుటుంబము సాక్ష్యముతో నిలబడునుగాక. నీ సహాయం మాకు అందించమని, మమ్మల్ని బలపరిచి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. మంచి దేవుని బిడ్డలారా, ప్రార్థనల ద్వారా, పాటల ద్వారా ప్రభు నామానికి మహిమ తెచ్చుకున్నారు. వాక్య పరిచర్య అంతటిలో ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యంలో నుండి రాత్రి మనం చదువుకున్నట్లుగా, వాగ్దానంలో ఉన్నట్లుగా దేవుని కోపమును గురించినటువంటి మాటలు రాత్రి వేళ మనం ధ్యానం చేశాం. ఎందుకు ప్రభు కోపం వస్తుందంటే, ఎవని హృదయం ఆయన తట్టు ఉండదో వారిని బట్టి ఆయన కోపగించుకుంటాడు. ఎవరు ఆయన వైపు మళ్ళుకునేంత వరకు శ్రమలకు అప్పగిస్తాడు. ఎవరు ఆయనను హత్తుకోరో ఆయన యొద్దకు వచ్చేంత వరకు వారి ఆశీర్వాదానికి ఆయనే అడ్డు నిలబడతాడు. కనుక ఆయన కోపం వస్తుంది. దేవుని కోపాన్ని మనం తట్టుకోలేం. కనుక ఈ నెల వాగ్దానం ఏమిటంటే, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించదు. హల్లెలూయా. 1 వే ట్రాఫిక్ కాదు, ఇది 2 వే ట్రాఫిక్. అవునా? 1 వే ట్రాఫిక్ అంటే ఏమిటి? ఒకవైపే నువ్వు దింపే, నేను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటా. ఆశీర్వాదం నువ్వు ఇచ్చేయి, నేను లోపల పెట్టేస్తాను. 2 వే ట్రాఫిక్ అంటే నీకు ఇవ్వవలసిన స్తుతి నీకు ఇస్తాను ప్రభువా, నాకు ఇవ్వవలసిన ఆశీర్వాదాలు నాకు ఇవ్వు. హల్లెలూయా. ఇది అపోస్తలుల బోధ. ఏ బోధ ఇది? అపోస్తలుల బోధ. మొదటి నుంచి సంఘము పేతురు బండ మీద కడతానని చెప్పిన దేవుడు, పేతురు ద్వారా దేవుడు యోదయ, సమరయ, గలిలయ, దెకపోలి ప్రాంతాల్లో, ఆసియా ఖండంలో దేవుని సేవ విస్తరిస్తున్నప్పుడు అద్భుతాల వైపు ప్రజలను మళ్లించడానికి వారు ఇష్టపడలేదు. ఎందుకని ఇష్టపడలేదంటే, అద్భుతం వైపు వారి మనసు వెళుతుంది కానీ దేవుని వైపు వెళ్ళదు. పౌలు బట్టలు చింపుకున్నాడంట. ఎందుకని? దేవుని మీద నుంచి వారి మనసు ఎక్కడ త్రిప్పివేయబడి పౌలు మీదకి వెళ్ళిందా, పౌలుని ఆ రోజే తీసేస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. దేవునికి వెళ్ళవలసిన ఘనత ఎప్పుడు మనిషికి వస్తుందో ఇక ఆ మనిషి అలాగూ శిథిలావస్థకు వెళతాడు. ప్రపంచంలో ఒక తారగా తీసుకెళ్ళాడు ఒక ఆయన్ని దేవుడు. ప్రపంచానికే చుక్కన చేశాడు. అధిపతులు, ప్రధానులే అతని చెయ్యి ఒక్కసారి పెడితే చాలని దేశాల్లో ఉన్నవారు అందరూ కూడా అతని చేయి కొరకు ఎదురు చూశారు. మన తెలుగువాడు అలాంటి వ్యక్తి వాళ్ళ అందరికీ ఒక కమీడియన్గా మిగిలిపోయాడు. కారణం ఏమిటంటే,
దేవుడు ఇచ్చిన స్థితిని నిలబెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఎవరినైనా హెచ్చిస్తాడు, తర్వాత ఆయనలో ఉంటాడు అనుకున్న వారిని మాత్రమే హెచ్చిస్తాడు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుడు దీవిస్తున్నాడు కదా అని చెప్పి ఒకవేళ మనం దాన్ని ఏమంటారు, ఆదమరుపుగా ఉన్నాం అనుకోండి, దీవెనంత ప్రాముఖ్యమో ప్రార్థనంత ప్రాముఖ్యం. హల్లెలూయా. ఏమిటండి ఈ రెండిటికి లింక్ అంటారేమో. ఇచ్చిన దాని చుట్టూ కంచె వేయాలంటే స్తుతులు కావాలి. అందుకే నీకు కలిగిన అంతటికీ క్షేమము కలుగుతుందని ప్రభు చెప్పాడు. ఎప్పుడంటే ఆ వాక్యం మీరు కానీ చూస్తే, నా ఆజ్ఞలన్నీ మీరు బాగా ద్వితీయోపదేశకాండం చదవండి. దాంట్లో ప్రతి ఆశీర్వాదానికి ముందు నా కట్టడలు, నా శాసనములు, నా ఉపదేశం, నా కట్టడలు, నా శాసనములు, నా ఉపదేశం, నా ఆజ్ఞలు, ఈ మాటలే కనపడతాయి. దావీదు కూడా దేవుని నాడి ఎరిగినవాడు. అంటే మీ నాడేంటో నాకు తెలుసు అంటాం కదా కొన్నిసార్లు. దేవుని నాడేంటో దావీదుకి తెలుసు. అందుకే దావీదు ఎంతగా స్తుతి చెల్లించాడంటే బైబిల్లోకి అలాంటి వాళ్ళు లేడు. హల్లెలూయా. దావీదు రాసిన కీర్తనలు కానీ, పాటలు కానీ, స్తుతి ఆరాధన కానీ దావీదు ఒక బ్రాండ్. ఏంటంట? బ్రాండ్ అనమాట. దేవుడికి దావీదు సితార వాయిస్తున్నాడని తెలిస్తే పనులు పక్కన పెట్టి దావీదు వైపు చూసేవాడు. అంతగా దేవుని మెప్పించాడు. హల్లెలూయా. అతని మీద ఉన్నటువంటి భయంకరమైన పాపం తుడిచివేయబడటానికి ప్రధాన కారణం అతడు స్తుతిస్తాడు. ప్రధాన కారణం స్తుతిస్తాడంట. కొన్ని మాటలు మనం ఇవాళ ధ్యానం చేసుకోబోతున్నాం. మీ ప్రార్థనలో జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను ఆఖరిలో చెప్పడం మర్చిపోతున్నాను. ఎప్పటికప్పుడు ప్రతి ప్రార్థన కూడా మీ ప్రార్థనలో ఎత్తిపట్టాలి. ఎన్ని రోజులు అయినాయో, ఇది ఎన్నో రోజు ఇవాళ? 11వ రోజు ఇవాళ. ఇంకా మిగిలిన 29 రోజులు ఉన్నాయి. ప్రభువా, ప్రతిష్ఠించుకుని ఉపవాసం ఉండలేని వాళ్ళు కనీసం ఆఖరి 7 రోజులైనా, నేను ఉండలేనులే అని చెప్పి తిష్ట వేసుకోవటంగా, ఆఖరి 7 రోజులైనా కొంచెం కాలడం మంచిది. ఒక పూట భోజనం చేసి మిగతా టైము ప్రభు ప్రార్థనలో గడిపి ఆఖరి దినాల్లోనైనా ప్రభుతో గడపాలని ఒక ప్రతిష్టత కలిగి ఉండండి. మీ ఉపవాసమును బట్టి మీ కుటుంబాలకు నా ప్రభు క్షేమం ఇచ్చునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నేను తింటే మీకు ఆకలి తీరదు, మీరు తింటే నాకు ఆకలి తీరదు. ఎవరి ప్రార్థన వారిదే, ఎవరి ఉపవాసం వారిదే. కనుక ఈ విషయం జాగ్రత్త వహించండి. 19వ తారీఖు ప్రార్థనలో పెట్టండి. ఎవ్వరూ కూడా పనులు ఉన్నాయన్నట్టు కాకుండా కొంచెం ఆ రోజు 19వ తారీఖు మనకి మొట్టమొదటిసారి ప్రార్థన పెడుతున్నాం కనుక మీ ప్రార్థనలో ఎత్తి పెట్టండి. 25వ తారీఖు సమూహంగా మనం పండగగా అక్కడికి వెళ్ళాలి. భోజనాలు అయిపోయి ప్రార్థన అయిపోయాక మళ్ళీ సాయంత్రం ఇక్కడ వచ్చి ఆరాధన జరపాలి. ఆ రోజు క్రిస్మస్, ప్రభువు పుట్టాడు అని ప్రపంచం అంతా జరుపుకుంటుంది. మనం కూడా పండగ చేసుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. మన పండగ మధ్యలో దారిలోను అక్కడ ఆరాధనలోను ఇక్కడ ఆరాధనలోనే అయిపోతుంది. దినమంతా ప్రభువును స్తుతిస్తాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మనం వెళ్ళటం ద్వారా అక్కడ అన్యుల హృదయాల్లో దేవుని విత్తనములు వేయబడాలి. మనం వెళ్ళటం వల్ల అక్కడ చూసిన వారు ఎందుకు వీళ్ళంత ప్రయాసపడుతున్నారు, వీళ్ళకు కూడా పనులు ఉన్నాయి కదా, మరి ఎందుకు వచ్చారనే ఒక అవగాహన వీరికి కలగాలి. హల్లెలూయా. ఏదో ఖాళీగా ఉండి తిరగట్లేదుగా, మనం అందరికీ పనులు ఉన్నాయి. అయినా కూడా పనులు చంపుకొని వెళుతున్నాము అంటే ఖచ్చితంగా వారిలో ఆలోచన కలుగుతుంది. ఒక్క ఆత్మ రక్షించబడిన ప్రభు సన్నిధిలో గొప్ప సంతోషం. హల్లెలూయా. ఒక్క కుటుంబంలో క్రీస్తు పుట్టాలి. ఏం చేయాలంట? ఒక్కని హృదయంలో క్రీస్తు పుడితే అది నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. అందుకే మన పోస్టర్లో కూడా నిజమైన క్రిస్మస్ ఆనందం. నిజమైన క్రిస్మస్ ఆనందం అంటే కొత్త కొత్త బెలూన్లు, క్యాండిల్స్, క్యాండిల్ నైట్ సర్వీసులు అవేం మన దగ్గర కనిపించవు. కానీ స్వచ్ఛమైనటువంటి మంచి వర్తమానాన్ని ప్రభు ఆ దినాన్ని అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నానా హర్షం ఏ మన హర్షం ఏది? కూర్చున్నాడు వాళ్ళ. హల్లెలూయా. రైట్. దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రార్థన అవసరతలు ఏమన్నా కూడా తెలియపరచండి. ఈ 29 రోజులు ప్రత్యేకంగా ప్రార్థన చేసేటప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటాం.
నిశ్చయముగా ప్రతి ప్రార్థన ప్రభు ఆలకించి ఈ ఉపవాసపు దినములు సంఘ క్షేమానికే ప్రభు వీటిని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రతి బలహీనత, ప్రతి ఆర్థికపరమైనటువంటి విడుదల, అదేవిధంగా ప్రతి విధమైన అపవాది తంత్రములు ఈ ఉపవాస దినములో కొట్టివేయబడునుగాక. హల్లెలూయా. 31 రాత్రి ప్రజలు సాక్ష్యం ఇవ్వాలి. దేవుడి ఉపవాస దినముల్లో మేము అనుకున్న దానికంటే మహాభివృద్ధిని ప్రభు కలుగజేశాడు, అటు శారీరకంగాను ఇటు ఆధ్యాత్మికంగాను. కనుక మీరు సాక్ష్యం ఆ రోజు ఉపవాస దినముల్లో ప్రభుతో గడిపింది ఎలాగూ అనేది మీరు సాక్ష్యం చెప్పాలి. గొప్ప కార్యాలు దేవుడు మీ కుటుంబాల్లో చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మంచిది. నేను నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించుదువు. మళ్ళీ చెప్పాలి గట్టిగా, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించుదువు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని కోపాన్ని మళ్లించటానికి మన దేవునికి ఇష్టమైనటువంటి బలి స్తుతి నైవేద్యపు బలి. స్తుతులు చెల్లించటం ద్వారా దేవుడు అంత సంతోషపడతాడంటే బైబిల్లో చాలా ఆధారాలు ఉన్నాయి. స్తుతి అంటే దేవునికి చాలా ఇష్టము. స్తుతి మన పరిస్థితులు మార్చటమే కాదు, దేవుని మనసులో ఉన్న కోపాన్ని కూడా తగ్గిస్తుంది. దేవుని మనసులో మన పట్ల ఉన్నటువంటి కోపాన్ని స్తుతి ఆపుతుందని లేఖనం చెబుతుంది. కొన్నిసార్లు మనం పల్లెటూరులో హైందవులుగా ఉన్నప్పుడు అందరికీ తెలుసు, జాతరలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? జాతరలు జరుగుతాయి. మరి మీ పల్లెటూరులో చూశారో లేదో నాకు తెలియదు, కానీ యాపమండలు పట్టుకొని ఒక పోతుని తీసుకుని వెళ్తారు. వాళ్ళని ఆపి ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగామనుకో, మధ్యాహ్నం భోజనానికి కట్ చేస్తున్నామని అనరు. ఏం చెప్తారు? జరిగేది అది, మధ్యాహ్నం భోజనమే తింటారు. కానీ దాన్ని ఏమంటారు? పలానా మా ఊర్లో అయితే గంగానమ్మ నది అవుతుంది. ఏం చేస్తారంటే కట్ట తెగి పడిపోతూ ఉంటుంది, చెరువు పొంగిపోయి. అప్పుడు అక్కడ గొర్రెపోతుని తీసుకెళ్ళి కోసి తీసుకొస్తారు. ఏంటన్నావు అనుకో, అమ్మ చల్లబడాలి అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ బలి వలన వారి దేవుడు లేక వారి దేవత సంతోషిస్తాడు, కోపం చల్లారుతుంది. ఇలాగ రకరకాలైనటువంటి కార్యక్రమాలు లోకంలో చేస్తారు. మరి మన ప్రభువుకి కోపం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే మౌనముగా స్తుతి చెల్లించాలంట. హల్లెలూయా. ఎక్కడ దేవుడు అండి కొత్తగా ఉన్నాడు అంటే ఆయన అంటారు, ప్రభువు బలులు అర్పణలు నేను కోరలేదు. నాకు కావలసింది మేకపోతు తలకాయలో కోడి తలకాయలో కాదు, మీ తలకాయ నాకు కావాలి. మన తలకాయ అంటే మన ఆలోచన దేవుని మందిరంలో పెట్టాలి, మన పేక్ కోసుకోమని కాదు. మన ఆలోచన ఎక్కడ పెట్టాలంట? మీకు అర్థమైపోయి ఉంటుంది వాళ్ళ వర్తమానం. మనుషులను కూర్చుంటాం, తల మాత్రం ఇంట్లోనో ఆఫీసులోనో పని దగ్గర ఉంటుంది. అలా కాకుండా దేవుని మందిరానికి వచ్చినప్పుడు అది సామాన్యంగా విశ్వాసులకు ఉండేదే, కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఎలాగంటే ప్రభువా మందిరంలోకి వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోయి చక్కగా మాటలు వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రొవ్విన మెదడు దొరికినట్లుగా ఉంటుందంట హృదయానికి. ఎలా ఉంటుంది? క్రొవ్విన మెదడు దొరికినట్లుగా. అంత టేస్ట్గా దేవుని వాక్యం ఉండాలంటే మనం అంతగా మన యొక్క ఆలోచన ఇక్కడ పెట్టాలి. స్తుతులు నోటితో చెప్పి ఆలోచనలు ఇక్కడ పెట్టకపోతే కూడా వృధా అయిపోతాయి. స్వరము వినపడద్ది, మనసు మాత్రం ప్రభు దగ్గర ఉండదు. మనసు ఆధీనంలో ఉండాలంటే ఆలోచన మన ఆధీనంలో స్వాధీనంలో ఉండాలి. హల్లెలూయా. ఏంటంటే మనసు మన స్వాధీనంలో ఉండాలంటే ఆలోచనకు నియంత్రించుకునే శక్తి కావాలి. స్తుతి చెల్లించడం ఒకటే ప్రధానం కాదు, గంట ప్రార్థన చేయటం మాత్రమే ప్రధానం కాదు, 2 గంటలు ప్రార్థన చేయటం మాత్రమే ప్రధానం కాదు. మీకు ఎప్పుడు చెప్తానుగా, మన హృదయం దేవునితో ఎంతసేపు కనెక్ట్ అవుతుంది అనేది చాలా ప్రాముఖ్యం. అది మనకు అర్థమైపోతుంది. అది అంత త్వరగా వచ్చేది కూడా కాదు, సాధన చేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే సంపూర్ణులం అవుతామో వాడే గొప్పవాడు అవుతాడు. అననీయ ఒక్కడే సంపూర్ణుడయ్యాడంటే అతను ప్రాక్టీస్. అననీయ అనే దేవుడు విశ్వాసిగా ఉన్నప్పుడే పౌలును అభిషేకించడానికి, పౌలును పరిశుద్ధాత్మతో అభిషేకించడానికి ఎవరిని వాడుకున్నాడు? ఒక సాధారణమైన శిష్యును వాడుకున్నాడు. హల్లెలూయా. సేవకుడా విశ్వాస అనేది దేవుడు చూడేప్పుడు ఆత్మాభిషేకం ఎంత ఉంది అనేది దేవుడు గమనిస్తాడు.
మీరు జాగ్రత్తగా మీరు ఇవాళ వాక్యాన్ని వినాలి. చూడండి, మన ప్రభువు స్తుతి బలిని కోరుకునేవాడు. ఏమిటి స్తుతి బలి అంటే, చాలా ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం. పరలోకంలో ఒక ప్రార్థన ఉంటుంది అనగానే మీరు అనుకుంటారు మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పింది అనుకుంటారు. అవునా? ఎక్కడి శవం దగ్గరికి వెళ్ళినా పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చినగా అనుదిన ఆహారం మాకు దయచేసి చచ్చిపోయిన లేచి వచ్చి ఏంటంటే బోవు అడుగుతున్నాడు ఏంటంటే. అర్థమైంది మీకు? పరలోక ప్రార్థన కాదు ప్రార్థన అంటే. ఒక ఆయన ఈ మధ్య బల్లలు గుద్దుతున్నాడు. పరలోక ప్రార్థన ఏదండి? పరలోక ప్రార్థన ఏది? పరలోక ప్రార్థన చేస్తున్నాం కరెక్టే, కానీ ప్రార్థనలో స్థుతులు ఉండట్లేదంట. ఏముండట్లా? ఇక వన్ వే ట్రాఫిక్ ప్రార్థన మొదలు పెట్టామనుకో, ఇక స్టీల్ డ్రమ్ము దగ్గర నుంచి ప్లాస్టిక్ డ్రమ్ములు అన్నీ పగిలిపోతాయి. ప్రార్థనలో స్థుతి ఉండాలంట. ఎలాగో చెప్తా చూడండి. ఎలా స్థుతులు చెల్లించారో కూడా బైబిల్లో ఉంది. హల్లెలూయా. ప్రార్థన యొక్క విధానం తెలిస్తే ప్రభు దగ్గరికి త్వరగా వెళ్ళిపోతాం. మనం అందరం సంపూర్ణులం కాదు, నేర్చుకోవటం వల్ల సంపూర్ణులవుతాం. అందరికీ అన్నీ తెలుసు అనుకుంటాకి లేదు. నాకు అన్నీ అది తెలుసు అనడానికి లేదు, మీకు తెలుసు అనడానికి లేదు. ఇది ఏమిటి? సాధన. ఒకరోజు ప్రభుతో గడుపుతూ ఉన్నప్పుడు దేవుని మర్మము మనకు బయలుపరచబడదు. హల్లెలూయా. ఎటువంటి ప్రార్థన ప్రభువు ఆలకిస్తాడంటే, స్తుతులు ఏ ప్రార్థనలో ఎక్కువ ఉంటాయో, మేలును బట్టి కృతజ్ఞత హృదయము కలిగి ఎవరు నిండు హృదయంతో ప్రభువును స్తుతిస్తారో వారి ప్రార్థనలు ముందు వరుసలో ఉంటాయి. మిగతా వాళ్ళు ఇవన్నీ వెనక పెడతాడు. వాళ్ళు కూడా కళ్ళే మూసుకున్నారు కదండి, వాళ్ళు కూడా ప్రార్థనే చేస్తున్నారుగా అంటే, దేవునికి ఇష్టమైనటువంటి బలి స్తుతి బలి. స్తుతి అంటే ఏమిటి అని మనం కరెక్ట్గా ఆలోచన చేయాలి. పాటలో ఏమని ఉంటుంది మనకి? దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా. హల్లెలూయా. మీకు అర్థమైందా దీంట్లో ఏమన్నా స్తుతి ఉందో లేదో? దినమెల్లా నే పాడిన కీర్తించిన నీ రుణం తీర్చుకోలేను. ఇది ప్రభుకి ఏమర్పించాడు? కృతజ్ఞతాస్తుతి. హల్లెలూయా. ఇంకో మాట అన్నాడు, గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు నువ్వు కట్టావు. ప్రభువుకి మనం ఏం చెప్తున్నాడు భక్తుడు? నాకు బాధ కలిగింది, నువ్వు ఆ బాధ నుంచి విముక్తి కలుగజేసావు. నాకు కన్నీళ్ళు వచ్చాయి, నా కన్నీళ్లు నువ్వు తుడిచావు. ఇంకో మాట ఉంటుంది దాంట్లో, నా బలహీనత యందు నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేడు పొందాలని, దినమెల్ల నే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి గణ మహిమంతయు. ఇంకా ఎన్ని పాటలు ఉన్నాయి ఈ మధ్య. ఇంకోటి, నిండు మనసుతో నిన్నే ఆరాధించుట నీ సంకల్పం, మేలు చేయు నీ వలనే
బలమందుట నా భాగ్యం. మనోహరమే నిన్ను స్తుతించుట, మాధుర్యమే నీ కృప ధ్యానించుట. మనోహరమే నిన్ను స్తుతించుట, మాధుర్యమే నీ కృప ధ్యానించుట. మాధుర్యమే నీ కృప ధ్యానించుట. మనోహరమే నిన్ను స్తుతించుట. హల్లెలూయా. ఏది విలువైంది? గంట ప్రసంగం కాదు. ప్రసంగం అందరూ చేస్తున్నారు. ప్రసంగం చేసేవాడికి స్తుతించే అనుభవం లేదనుకో, పరలోకానికి వెళ్ళి ఎక్కడే ఉంటాడు. అదేంటంటే మనందరూ వచ్చే మేఘం మీద రాజాగారు ఏంటంటే కింద ఉన్నారంటారు. ఏ అంటే మనకు చెప్పేవాడు, చేసేవాడు కాదు. అర్థమైంది మీకు? బల్లలు గుద్దుతున్నారు వాళ్ళ ప్రసంగాలు ప్రజలు. బల్లలు ప్యాంటు తడవకూడదు, షర్టు తడవకూడదు, టక్కు తీయకూడదు, షర్టు నలగకూడదు. ప్రసంగం అయిపోవాలి, ఆరాధన అయిపోవాలి. పాస్టర్ గారు ప్రార్థన అయిపోయిందంటే అయిపోయింది. షర్ట్ ఏంటంటే మడత కూడా పడలేదంటే పడదే కదా, అంతే. ఏ ఆరాధన అంటే నిన్న అక్కడికి వెళ్ళానని చెప్పాను కదా, ఎక్కడ నాకు తెలిసి తడవన భాగం లేదు ఎక్కడ లోపల. అసలు దేవుని ఆత్మ అంతగా పనిచేసింది. మనకు కాస్త సౌండ్ డిస్టర్బెన్స్ అని కొంచెం నిదానం చేస్తున్నాం, కానీ సౌండ్కి అక్కడ ఆటంకాలు లేవు. 4 బాక్సులు పెట్టి మనకు మైకి వదిలేశారు. హల్లెలూయా. ఎంత సంతోషించారంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఆరాధనలో ఉన్న బలమే వేరు. బలహీనతలన్నీ కూడా తొలగిపోతాయి. హల్లెలూయా. రోగానికి వైద్యం కూడా అప్పుడే జరిగిపోతుంది. గొప్ప కార్యాలు జరిగేది స్తుతిలో. హల్లెలూయా. కనుక స్తుతి ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యం. దీనికి బైబిల్లో ఆధారాలు ఇప్పుడు మనం వెతకబోతున్నాం. మొదటి దినవృత్తాంతాలు 23:5. మొదటి దినవృత్తాంతాలు 23:5. మధ్యలో ఉంటుంది. 4,000 మంది స్తుతి చేయు నిమిత్తము, మరి 4,000 మంది ఏమండి? 4,000 మందిని అంటే దావీదు మనుషుల్ని పెట్టి చేయించిన వాయిద్యములతో, వాయిద్య విశేషములతో. అసలు బైబిల్లో ఎవరైనా ఇలాంటి పనులు చేశారా? ఏ రాజు అయినా చేశాడా? చాలామంది రాజులు ఉన్నారుగా, అవునా? ఏ రాజు అయినా వాయిద్యాలకు కానీ స్తుతికి కానీ విలువిచ్చాడా? ఎవరివలా. అందుకే దేవుడు అన్నాడు, దావీదు కుమారుడైన యేసు. దేవునికి ముందు దావీదు పేరు వచ్చేసింది. దేవుడు ఎవరైతే ఆయన స్వభావాన్ని ధరించుకుంటారో వాళ్ళని ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. మీరు కాస్త పాయింట్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. అంతమంది రాజులు ఉండగా దేవునికి ఇష్టమైన పని చేయాలని ఎవరికైనా అనిపించిందా? దావీదు గ్రహించాడు. ఎంతమందినంట? 4,000 మందిని. వాళ్ళు ఏం చేస్తారు? నానా విధములైనటువంటి తంబుర, సితార ఇవన్నిటితో ఏం చేస్తారంట? దేవునిని స్తుతిస్తారు. దావీదుకు తెలుసు, స్తుతి వలన నేను వాళ్ళ ఈ స్థితిలో ఉన్నాను. హల్లెలూయా. గొర్రెలు కాసుకునేటప్పుడు ఏముండేవి కదా దావీదు దగ్గర. ఆ వైపు వెళ్ళే వాళ్ళంతా అనేవాళ్ళు అంటే చరిత్ర చెప్తుంది మనకి. బైబిల్లో పూర్తిగా రాసలేదు, కానీ పాత హెబ్రీ బైబుల్స్లో అన్నిటిలో ఆధారాలు ఉన్నాయి. దావీదు గొర్రెలు కాచుకునేటప్పుడు పాటలు ఉన్నాయి. ఇప్పుడు కీర్తనలు అన్నీ కూడా ఏంటి? పాటలే. అవన్నీ ఒక్కొక్కటి పాడుతూ ఉంటే ఆ వైపు వెళ్ళే వాళ్ళు అందరు అనేవాళ్ళంట, ఎప్పుడు చూసినా కూన్ రాగలు తెస్తావేంటి దావీదా నువ్వు? ఆ గొర్రెలేమో కూర్చున్నా ఎగిరి పడుతున్నాయి. ప్రశాంతంగా పచ్చిక బయలు దగ్గర గడ్డి తిందామని చెప్పి తలెట్ట వాలుస్తాయి గొర్రెలు. ఈయన అప్పుడే అంటాడు కొండల వైపు అనగా గొర్రెలు హడలెత్తిపోతూ ఉంటాయి. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ దావీదా వాటిని తిన్నావు, నువ్వు తినకుండా పాడతావు ఏంటిది అంటే, దావీదు నాకు ఇష్టమండి, మరి ఏం చేయను, ప్రభు నాకు ఈ కృప ఇచ్చాడు. కొంతమంది చోట స్నానం చేస్తూ కూడా రాగాలు తీస్తారు. పాట పాడాలన్న ఆసక్తి గుండెల్లో ఉన్నవాడికి చుట్టూ 100 మంది ఉన్నా కూడా. నేను ఒకసారి బండి మీద మండపేట వెళ్తున్నాను, తూర్పుగోదావరి సైడ్. నన్ను ఒక అన్యుడెక్కించుకున్నాడు. నేను అప్పుడప్పుడే కొంచెం ప్రభువుని తెలుసుకుంటా ఉన్నాను పెళ్ళికి ముందు. అప్పుడు ఈ సర్వోన్నతుడా రిలీజ్ అయింది ఆల్బమ్, వేసిన గారు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము
అని పాడుతుంటే ఆయన అంటాడు, బాబు ఆ వెళ్ళే వాళ్ళంతా మన బండి ఇంకే చూస్తున్నారు, నువ్వు పాడమని. మరి పాడుతుంటే ఎరగబాల వెళ్ళే బళ్ళోళ్ళందరూ ఇట్లా చూసుకుంటూ వెళ్తారు. యాక్సిడెంట్లు అవుతాయ్యా, నువ్వు పాడబాకు, నువ్వు సైలెంట్గా కూర్చో, తొందరగా వెళ్ళిపోతావు. ఆ వెళ్ళేదాకా పాటన వెనకేముందుకి పాడతానే ఉన్నట్లాగా. హల్లెలూయా. ఆసక్తి గుండెల్లో ఉంటే ప్రభువును స్తుతించకుండా ఉండలేం. నామకార్థంగా ఉన్నప్పుడు అంత ఆసక్తి ఉందంటే ప్రభువులోకి వచ్చాక ఇంకెక్కువ ఉండాలి. కొంతమందికి శారీరకంగా ఉన్నప్పుడు ఎక్కువ ఆసక్తి ఉంటుంది, ప్రభువులో ఎదగాలని. ఎదిగాక మళ్ళీ చల్లారిపోతూ ఉంటారు. అట్లా ఉండకూడదు, స్థాయి పెంచుకోవాలి భక్తిలో. దావీదు గొర్రెల దగ్గర ఉన్నప్పుడు పాటలు పాడి రాజు అయిన తర్వాత పని వదిలేస్తే తెచ్చి మళ్ళీ గొర్రెల దగ్గరికి వచ్చేవాడు పాడమనేవాడు. రాజు అయిన తర్వాత అప్పుడు వాయిద్యాలు లేవు, ఇప్పుడు చేయించాడు, బలపడ్డాడు. ఇప్పుడు ఏం చేశాడు? నానా విధములైనటువంటి పనిముట్లంట చేపించి వాటితో ఆరాధించమని మనుషుల్ని పెట్టాడు. దావీదుని అడిగామనుకో, ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నావు దావీదా, ఇవన్నీ చేపిస్తున్నావు, వీటితో ప్రజలకి ఏమన్నా చేపించవచ్చుగా, కుండీలు కట్టొచ్చుగా, ఏంటయ్యే కొట్టుడు పంపులు వేపించచ్చుగా. ఈ మధ్య ప్రభు సేవ కొంచెం మోడల్గా చేస్తుంటే ప్రజలకి కళ్ళు కుట్టేస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే అంతంత డబ్బులు పెట్టి కీబోర్డులు కొంటారు, అంతంత డబ్బులు పెట్టి ప్యాడ్లు కొంటారని రాళ్ళు వేస్తూ ఉంటారు. మీరు వాస్తవంగా ఆలోచన చేయండి, స్తుతి వెనక ఉన్న మహిమ వేరు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూస్తారు రాబోతున్న దినాల్లో ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఎంత ధనం వెచ్చిస్తున్నారు తెలుసా కీబోర్డులకి ప్యాడ్లకి, పెచ్చోళ్ళై పెట్టట్లా. దావీదు 4,000 మందికి పనిముట్లు ఇచ్చి దేవుణ్ణి స్తుతించమన్నాడంట. దావీదుకు తెలుసు మన స్థానం హెచ్చింపబడాలంటే దేవునికి స్తుతి నైవేద్యం వెళ్ళాలి. హల్లెలూయా. ఎవరు నిండు హృదయంతో ప్రభువుని స్తుతిస్తారో వాళ్ళ దగ్గర ప్రభు ఉండిపోతాడు, ఇంకా కదలడిక. అంతేనా? ఎక్కువ ఇప్పుడు ఒక మనిషిని ఎక్కువ ఒకళ్ళు పొగుడుతున్నారు అనుకో, పద్దాకు వచ్చి పలకరిస్తాడు, పలకరీడా? అలాగే ఎక్కువ పలకరిస్తున్నాం అనుకో ప్రభువుని, ప్రభు ఇంకా మన దగ్గర నుంచి కదలడు. హల్లెలూయా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని పని మంచిగా జరుగుతున్నప్పుడు అసూయ రాకూడదు, ఆనందం రావాలి. హల్లెలూయా. కామెంట్లు పెడుతున్నారు ఈ మధ్య చాలామంది, అనవసరంగా ఈ చేస్తున్నారు అవి చేస్తున్నారు, వాక్యమే శక్తివంతమైంది, ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నారని. ఆ వాక్యము వినాలంటే హృదయము దున్నబడాలి. హృదయము దున్నబడకుండా వాక్యం లోపలికి వెళ్ళదు, అనుభూతిలోనికి అని చెప్పి నేను సంగీతమే ప్రాముఖ్యం అన్నాం, కానీ బైబిల్లో సంగీతానికి పెద్దపేటే ప్రభు వేశాడు. హల్లెలూయా. అందుకనే పాటలు అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనవి. మీరు చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో గోత్రాలకు పని చెప్పేటప్పుడు పాటలు పాడేవారిని ప్రత్యేకించారా లేదా? వాయిద్యాలు వాయించేవారిని ప్రత్యేకించారా లేదా? ద్వారపాలకుల్ని ప్రత్యేకించారు. మీరు లేవికాండంలో ఉంటుంది, నేను చెప్తా రెఫరెన్స్, మీరు అక్కడ చదువుకోండి. ప్రతి పనికి ఒక్కొక్క గోత్రంలో పలానా కుటుంబం అని నిర్ణయించారు. ఊరికి రాశారంటారా, ఇక చింపి జేబులో పెట్టుకోవాలి. మనం బైబిల్లో ఏ మాట రాసినా దానికి ప్రత్యేకత ఉంటుంది. హల్లెలూయా. మీరు వాక్యం ఎంత ప్రాముఖ్యం అనుకుంటున్నారో స్తుతి ఆరాధన అంత ప్రాముఖ్యం. అది లేకుండా పని జరగదు. నీలో వినాలన్న ఆసక్తి రావాలి అంటే హృదయము మొదట దున్నబడాలి. ఆరాధనలో ఉండి వాక్యం వినండి, ఆరాధనలో లేకుండా వాక్యం వినండి, తేడా మీకే అర్థమైపోతుంది, ఇంకెవరు చెప్పవసరం. ఆరాధనలో ఉండి ఒకరోజు వాక్యం వినండి, ఒకరోజు ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చి వాక్యం వినండి, తేడా మీకు అర్థమైపోతుంది, ఇంకా దాన్ని ఎవరు చెప్పవసరం. హల్లెలూయా. మనం ఆ ట్రాన్స్లోకి లేక అనుభూతిలోకి వెళ్ళి ప్రభువుకి మనం కనబడి, మనము ప్రభువుకి, ప్రభువు మనకి ఒక ప్రత్యక్షత, ఏదైతే మనం ప్రభు ఎదుట కోరుకుంటున్నామో అది నెరవేరాలంటే ఆయన హృదయము మన హృదయముతో అంటుకట్టబడాలి. హల్లెలూయా. అది ఆరాధనలో మాత్రమే సాధ్యమవుతుంది. కనుక మీరు ఇది గమనించాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో చూడండి, 21లో యుద్ధం చేయకుండానే విజయం వచ్చేసిందంట. కత్తి దూయలేదు, ప్రజలను కొట్టడానికి వెళ్ళలేదు, వాళ్ళ మీద అరవలేదు, కానీ విజయం వచ్చేసింది. చూడండి 20:21. మరియు తరువాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరచి పరిశుద్ధాలంకరణను ధరించి
సైన్యము ముందల నడుచుచు యెహోవా కృప నిరంతరముండునని ఆయనను స్తుతించుడని ఏం చేశారంట? అదేంటండి, ఎవడని యుద్ధం అంటే ఏం చేస్తాడు? యుద్ధం అంటే ఏం పట్టుకెళ్ళాలి? బల్లెము, ఈట, డాలు, సైనికులు. మన దగ్గర బలం సరిపోతే పక్క సైనికుల దగ్గరికి వెళ్ళి కొంచెం మాకు సాయం చేస్తారని సిరియన్లు అడిగినట్లుగా ఇశ్రాయేలీయులు వెళ్ళి ఏం చేశారంట? సిరియనుడి దగ్గరికి వెళ్ళి బలాన్ని తెచ్చుకున్నారంట. మోయాబీల దగ్గరికి వెళ్ళి బలాన్ని తెచ్చుకున్నారంట. అంటే దేనికి? పోట్లాడటానికి ప్రజలు కావాలి, శక్తి కావాలి. కానీ యెహోషాపాతు గురించి రాయబడింది ఈ మాట. అతడు ఏం చేశాడంట? యెహోషాపాతు అన్నీ విడిచిపెట్టి, రే పాటలు పాడేవాళ్ళు ఒక లైన్ నుంచోండి, స్తుతించేవాళ్ళు ఒక లైన్ నుంచోండి, ఎప్పుడు పోట్లాడేవాళ్ళు వెనక నుంచోండి. మామూలుగా ఎలా నిలబెట్టాలి? పోట్లాడేవాడిని ముందు, పాటలు పాడేవాడిని, అవునా? కానీ ఏం చేశారంట? స్తుతించేవాళ్ళని. ఇంట్లో ప్రార్థనా పరులు ఎప్పుడు బలహీనంగా మాట్లాడకూడదు. హల్లెలూయా. తీసేసినట్టు కరేపాకులాగా మాట్లాడతారు. ప్రార్థన చేసేవాడిని ప్రతిదానికి ప్రార్థన, కానీ ప్రార్థనకి స్తుతికి ఉన్న విలువ వేరు. హల్లెలూయా. వెళ్ళి క్షేమంగా వస్తున్నామంటే ప్రార్థన, ఏ పనైనా చేయగలుగుతున్నామంటే ప్రార్థన, వృద్ధి చెందామంటే ప్రార్థన, స్తుతి. ఇవి ఉండబట్టే స్థితి మారింది. హల్లెలూయా. శత్రువుని జయించడానికి ప్రధానమైనటువంటి లైన్లో స్తుతించే వారిని పెట్టాడు. చేతులకు మట్టి కూడా దేవుడు అంటనివ్వలేదంట. ఆకాశము నుండి దేవుడే ఎవరిని పెట్టాడంట? మాటుగాండ్రను అని రాసి ఉంటుంది. దానికి మనం పర్యాయ పదం దాన్ని ఏమంటే వ్యాఖ్యానాల్లో చూస్తే దేవుడే తన దూతలను పంపించాడంట. హల్లెలూయా. ఎవరు వచ్చారంట? దూతలు మాటుగాండ్రులుగా వచ్చి యుద్ధం చేశారు. యెహోషాపాతు సైన్యం చేతికి మట్టి కూడా అంటలేదంట. కారణం స్తుతించే అనుభవం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఎప్పుడూ కూడా మీరు ప్రార్థనని, స్తుతిని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడదు. వాక్యానికి టైం లేదు బ్రదర్. స్తుతారాధనకు ఇప్పుడు ఎలా కుదురుద్ది అన్నాడు ఒక చోటుకి వెళ్తే. నేను అన్నాను, పాట పాడకుండా అసలు నేను వాక్యం చెప్పలేను అబ్బాయి, నాకు ఎంతసేపు ఇస్తావన్న. గంట అన్నాడు. 10 నిమిషాలు పాట పాడి నేను 50 నిమిషాలు చెప్తాను. కాదన్నా, మీరు వాక్యం బాగా చెప్తారన్నారు, మీరు గంట సేపు వాక్యమే చెప్పాలన్నాడు. పాటకి టైం చాలంట. నాకు ముందు ఒక నడిపించేశాడు స్తుతారాధన. నేను అన్నాను, బాబా మిమ్మల్ని తక్కువ వేయట్లేదు, నాకు పాట పాడుకుంటే కానీ నేను చెప్పలేనయ్యా. అప్పుడు మళ్ళా నేను ఆరాధన చేసి వాక్యం చెప్పాను. హల్లెలూయా. వెళ్ళిన చోట చూడండి, దేవుని ఆత్మ పని చేయకుండా మన నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాదు. స్తుతి ఆరాధన లేకుండా, దున్నబడకుండా వాళ్ళలో విత్తనాలు వేసిన అవి మొక్కలు రావు. ఏదో చెప్పేళ్ళారా బాగా గట్టిగా చెప్పాడు, బాక్సులు ఎదిరిపోయినాయి అంటారు, ఇక అంతే. కానీ వాళ్ళలో పరివర్తన కలగాలంటే హృదయము దున్నబడాలి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, యెహోషాపాతు స్తుతించే వారిని పెట్టాడంట. సైన్యంలో ఎటువంటి ఆటంకం లేకుండా, వారి చేతికి మట్టి అంటకుండా వాళ్ళు పాడుతూనే ఉన్నారు, స్తుతిస్తూనే ఉన్నారు, సౌండ్ వస్తూనే ఉంది. శత్రువులు మొత్తం శవాలు అయిపోయారు. సౌండ్ ఇంకా వాళ్ళు పాడుతూనే ఉన్నారు, ఆరాధన జరుగుతూనే ఉంది. కత్తి తీయలేదు బయటికి, ఒక బాంబు వేయలేదు, ఏమీ చేయలేదు. శత్రువులు మొత్తం గుట్లుగా పడిపోయి 3 రోజులు వాళ్ళ దగ్గర ఉన్న కొల్ల సొమ్మును దోచుకున్నారంటే ఇశ్రాయేలీ. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, మనం ప్రార్థన చేసి స్తుతించగలిగితే శత్రువుతో బజారు మీద దేవుడు యుద్ధం చేస్తాడు. మనం బజారులో పోట్లాడితే స్తుతి చెల్లించేవాడు ఎవడు లోపలగా? కాస్త ఆలోచించే. ప్రభు తీర్పుకు విడిచిపెట్టేసి నువ్వు స్తుతిస్తా కూర్చుంటే చాలు, నీ మీద నింద కూడా రానివ్వకుండా ప్రభు చూసుకుంటాడు. అయితే ఇక్కడ ఒక చిన్న ఆలోచన మీరు చేయాలి. సరే, స్తుతించాం, దేవుడు విడుదలిచ్చాడు, కృతజ్ఞతా స్తుతి అర్పణ కూడా మళ్ళీ ప్రభువుకి అర్పించాలి. ఇప్పుడు పాడిన పాటలు ఏముంది? కృతజ్ఞతతో కూడి ఏమంటాడు? గాయపడిన సమయాన మంచి సమరయుని. పని అయిపోయిన తర్వాత మర్చిపోతారు. ఎప్పుడూ కూడా పని జరిగింది వెంటనే ఆ కార్యం కొరకు ప్రభువుని స్తుతించాలి. ఫ్రిడ్జ్ కొన్నారు ఒకడు,
ఆ ఫ్రిడ్జ్కి ప్రార్థన పెడతాకి సంఘం వెళ్ళింది. నాకు అనిపించింది, ఫ్రిడ్జ్కి ప్రార్థన ఏంటి? కంపెనీడు వారంటీ ఇస్తాడుగా. మామూలు మన శారీరకంగా ఆలోచిస్తే కంపెనీడు ఎన్ని సంవత్సరాలు ఇస్తాడు? 5 ఏళ్ళు ఇస్తాడు. వాళ్ళ లాజిక్ ఏంటో తెలుసా? ఇది ప్రభు కృప చూపాడు గనక దీన్ని మనం కొనగలిగాం. అది పనిచేస్తుందని కాదు ప్రార్థన. చాలామంది అంటారు, ఫ్రిడ్జ్కి ప్రార్థన ఏంటి బ్రదర్, వాషింగ్ మిషన్కి ప్రార్థన ఏంటి? అది కొనడానికి దేవుడు ఏం చేశాడు? గుప్పిలి విప్పాడు, కృప చూపాడు. హల్లెలూయా. జంగారెడ్డి గుడి దగ్గర ఒక విలేజ్ ఉంది, 140-150 మంది సంఘం అంట. వారం అంతా ప్రార్థనలు పెడతారండి. ఈయనకి వెళ్ళాడంటే కనీసం 4-5 ప్రార్థనలు పెట్టి రావాలంట. ఏంటి ఆ ప్రార్థనలో? పంట మొదలు పెడుతున్నాం, ప్రార్థన. పంట మధ్యలో ఉంది, వాతావరణం అనుకూలంగా ఉండాలి, ప్రార్థన. చుట్టూ పడిపోయినాయి అంట పొలాలు. ఆ ఊరు పొలాలు మొత్తం నిలబడే ఉన్నాయంట. వాళ్ళందరూ సాక్ష్యం ఇచ్చారంట. చుట్టూ పొలాలు పడిపోయినాయి అంట ఈ మొన్న దీనికి, కానీ మొత్తం మన చేలు అలాగే ఉన్నాయంట. వాళ్ళు చేసింది ఏం చేశారు? వాళ్ళు ఒక 100 మందికి బోవ పెట్టారు. అది వెజిటేరియన్ పిలిచిన వాళ్ళు. 100 మందికి అన్నం పెట్టారు, ప్రార్థన పెట్టారు. కృతజ్ఞత కూడికి జరిగింది. పని జరగక ముందు, పని జరిగాక, పని మధ్యలోనూ, పని జరగక ముందు. హల్లెలూయా. చూడండి ఒక మాట, 1 దినవృత్తాంతాలు 29. ఆనా 1 దినవృత్తాంతాలు. ఇవాళ మావాడు డ్యూటీ తీసుకున్నట్టున్నాడు, ఛార్జింగ్ పెట్టినాను. 29, 19, 20. గైకొనొచ్చు. చూడండి, సొలొమోనుకి ఇంకా రాజ్యం పట్టాభిషేకం చేయబడ్డా. ఆలయమును కట్టించినట్లుగా నిర్దోషమైన హృదయము. అమ్మ, దావీదు ముందు ప్రజలందరూ ఉన్నారు, ఒక్కడే మాట్లాడుతున్నా. ఇది మీకు ఎలా తెలుసు అంటారేమో, తర్వాత వచ్చిన చదవండి. ఎలాగూ పలికిన తరువాత దావీదు ఇప్పుడు ఎవరితో చెప్పాడు ఈ మాటలు? జనులందరితో, సర్వజనులందరితో. ఇప్పుడు ఇది సర్వజనులందరి ఎదుట జరుగుతున్న బలి. ఏ బలో తెలుసా ఇది? ఇంకా పట్టాభిషేకం చేయలే, రాజ్యం చేస్తున్నాను. అతడు నిలబడటానికి మీరు ప్రభువును స్తుతించాలి. హల్లెలూయా. పని అయిపోయిన తర్వాత చేసేది వ్యాపారం, పనికి ముందు పెట్టేది కృతజ్ఞత కూడిక. హల్లెలూయా. మీకు కొంచెం బాధగానే ఉంటుంది, కటువుగానే ఉంటుంది ఈ మాట. పనికి ముందు పెట్టేది విశ్వాసంతో పెట్టే కూడిక, కృతజ్ఞత కూడిక. పని తర్వాత పెడితే ఏముంది? 100 వస్తే 10 రూపాయలు, అంతేనా? దాన్ని ఏమంటారు? దాన్ని వ్యాపారం. సింపుల్. నువ్వు నాకు మగ పిల్లోడిని ఇస్తే కూటం పెట్టిస్తా, మగ పిల్లోడిని ఇచ్చే కూటం పెట్టించేది ఏముంది? పని అయిపోయిందిగా, అవునా? నువ్వు ఇవ్వాలి ప్రభువా అని పెట్టాలి. హల్లెలూయా. అంటే మనకి చాలామందికి తెలుసు, మీకు గర్భిణితో ఉన్నప్పుడు వెళ్ళక ముందే ఇంట్లో ప్రార్థన పెట్టిస్తారు, వచ్చాక మళ్ళీ ప్రార్థన పెట్టిస్తారు. అమలప్పుడైతే నాకు తెలిసి 3 సార్లు జరిగింది. ఎన్నిసార్లు? 3 సార్లు ప్రార్థన జరిగింది. హనీ అప్పుడు అనుకుంటా, హనీకో అబీకో. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుని కార్యం అనుభవించాలన్న ఆసక్తి ఉన్నవాడు ముందుగానే కృతజ్ఞత బలిని ప్రభు కర్పిస్తాడు. హల్లెలూయా. ఇంకా సొలొమోనికి రాజ్యం పట్టాభిషేకం చేయలా, కానీ దావీదు అంటాడు, నా కుమారుడు జ్ఞానంతో పూర్ణ హృదయంతో ఈ పని చేయాలి. మాత్రమే కాదు, నేను ఏదైతే కొన్ని లక్షల కిలోలు బంగారం ఇచ్చానో, కొన్ని లక్షల కిలోలు వెండిని ఇచ్చానో, తూయలేనంత రాగిని, ఏంటది, ఇత్తడిని ఇచ్చాను, ఇంకా లెక్కలేనంత దేవదారు మ్రానులు ఇచ్చాను, ఇనుముని ఇచ్చాను. ఇప్పుడు వీటన్నిటితో నేను అనుకున్న విధంగా అక్కడ మందిరం కట్టాలి అంటే మీరు ముందుగా మీ దేవుడైన యెహోవాకు స్తుతులు, చదవమ్మ, స్తుతులు చెల్లించుడని సమాజకులందరితో చెప్పగా, పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి, యెహోవా సన్నిధిని, ఆమేన్, యెహోవా సన్నిధిని రాజు ముందరన తల వంచి నమస్కారము చేసిరి. హల్లెలూయా. తర్వాత ఉంటుంది, వాళ్ళు 1000 ఎద్దులు, మీరు తర్వాత చదువుకోండి, 1000 పొట్టేళ్ళు, 1000 గొర్రె పిల్లలు. ఏంటంట? 1000 ఎద్దులు, 1000 పొట్టేళ్ళు, 1000 గొర్రె పిల్లలు, 3000 బలులు అక్కడ అర్పించి వారందరూ భోజనం చేశారంట.
ఎప్పుడు పని జరగక ముందు. హల్లెలూయా. అతడు చక్కగా రాజ్యం నడిపించేటప్పుడు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు కొంతమంది ఏం చేస్తారు, సిల్వర్ జూబ్లీయో లేకపోతే వ్యాపారం పెట్టి సంవత్సరం అయిందండి, దేవుడు కృప చూపాడు, పెట్టింది భాష గారు ఇది ఎలా అర్థమైంది మీకు? ఓపెనింగ్ తెలవదు, ఓపెనింగ్ ముందు ఆలోచన సంవత్సరం అయిపోయింది పాస్టర్ గారు మరి ప్రార్థన పెట్టాలి, ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు, పలానోడు పెట్టాను, ఆయనకి తెలిసి ఉంటుంది, ఆయన అడగడు ఈయన చెప్పడు. కానీ నిజమైన విశ్వాసి ఆలోచన దగ్గర నుంచి ప్రారంభం దగ్గర నుంచి అది కొనసాగింపు అంతా సేవకునికి తెలిసి ఉంటుంది. ఎందుకో చెప్పనా, దాని పక్షమై జ్ఞాపకం వచ్చినప్పుడల్లా, ప్రభు జ్ఞాపకం చేసినప్పుడల్లా ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకు తెలుసు, నేను ఒక్కడిని లోపలికి కూర్చొని ప్రార్థన చేస్తే పని అవ్వదు. ఈ 3,000 మందిలో వీరు ఆహారం తింటూ ఉన్నప్పుడు దేవదూతలు తప్పక ఆహారం తింటాయి, వీరితో పాటు దేవుని దూతలు కూడా స్తుతిస్తాయి. నా కుమారుడు చక్కగా రాజ్యాన్ని అధిరోహించగలుగుతాడు, లేకపోతే జ్ఞానంతో చేయగలుగు. వాళ్ళు చేసిన ప్రార్థన సొలొమోను జ్ఞానాన్ని శాబాదేశపు రాణి పొగిడింది. నీ గురించి మేము కొంచెమే విన్నాం, కానీ ఇక్కడికి వచ్చాక చూసాం, నీ అంత జ్ఞాని ఎవడు లేడు, ఈ చుట్టుపక్కలకి నీలాంటి వాడు లేడు. ఎందుకని? దేవుడే నీకు ఆ కృపనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, పని అయిపోయిన తర్వాత ప్రభువా నువ్వెంత గొప్ప కార్యం చేసావని తల నేల మట్టుకొంచి గుమ్మం మీద పెట్టుకొని ఏడవటం కాదు. ఏంటంట, అమ్మో ఎంత గొప్ప కార్యం చేసావా, ఎంత మంచి పని చేసావా ప్రభు, ఎంత పెద్ద కార్యం నా జీవితంలో చేసావా, నేను ఎందుకు పనికిరానయ్యా అని అప్పుడు చెప్పటం కాదు. నువ్వెంత పని చేయబోతున్నావు, నువ్వు దర్శనమిచ్చావు, ఇందుని బట్టి నీకు స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నాకు చెప్పావు ఈ గొప్ప కార్యాన్ని నీకు చేస్తానన్నావు, కాబట్టి నువ్వు చేసేసావు కనుక నీకు స్తోత్రం. ఖచ్చితంగా పని అవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు విశ్వాసంతో చేసావు కనుక దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. హల్లెలూయా. ఓ మాట చదవండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనం సంతకం చేయబడి, అక్కడ ఒక డైరెక్ట్గా చదివండి అమ్మా. ఎక్కడంటే ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. అక్కడ ఉంటుంది చూడండి మధ్యలో. ఆ యెరూషలేము తట్టు కిటికీలు తెరవబడి ఉండగా ప్రార్థన చేయొచ్చు, అందుకని మూసిన సింహాలు నోళ్ళు. ప్రార్థన ఒకటే కాదు, ఏంటంట స్తుతులు. దేవా ఎందుకు పనికిరాను తెచ్చి ఇక్కడ నెబుకద్నెజరు దగ్గర పెట్టావు, నీకు స్తోత్రం. రాజు నా కాళ్ళ మీద పడేటట్లు చేశావు, ఇందుకు నీకే మహిమ కలుగునుగాక. స్తుతులు ఎలా ఉంటాయంటే, ఇవాళ మనం ప్రార్థించేటప్పుడు కూడా ఏమంటాం, రాత్రంతా ప్రభు నువ్వు కృపనిచ్చావు, నీకు స్తోత్రం. మెలకువనిచ్చావు, నీకు స్తోత్రం. నిన్నటి దినమంతా మమ్మల్ని కాపాడావు, నీకు స్తోత్రం. ఏ అపాయం మాకు రాకుండా సహాయం చేశావు, ఏ వైరస్లు మా మీద పని చేయకుండా చేస్తున్నావు, ఏ కన్నీళ్లు మా కుటుంబాలను తాకకుండా చేస్తున్నావు. నువ్వు ఇచ్చిన క్షేమమును బట్టి నీకు స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో స్తుతులు అంత ప్రాముఖ్యం. స్తుతులు ఎక్కువసేపు చెప్పాలి. యేసు రక్తాన్ని ఎక్కువగా దేవుని ఎదుట మనం ప్రకటించాలి. ఎందుకంటే ఈ లోకంలో విలువైనది యేసు రక్తం, నిర్దోషమైన రక్తం. యేసు రక్తం లేక, నేను ఇవాళ కూడా మర్చిపోయాను చూసారా, మొదట్లో 2-3 వారాలు చేసాం, మీకు గుర్తుందో లేదు. యేసు రక్తం అని చాలాసేపు చెప్పేవాళ్ళు, చెప్పాక ఆరాధన చేసేవాళ్ళు. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం అని 2-3 సార్లు చెప్పించాను కూడా. నేను ఇక్కడ చూడండి, నిన్న రోజు రాసి కూడా పెట్టాను యేసు రక్తం చెప్పాలని, మళ్ళీ వాళ్ళు మర్చిపోయారు. ఎప్పుడైతే ప్రార్థనలో స్తుతి యేసు రక్తం ఈ 2 ఉండాలి. హల్లెలూయా. ఎక్కువసేపు ప్రార్థించేటప్పుడు యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం. ఎందుకంటే నా ద్వారా తప్ప ఏ ఒక్కడు పరలోకానికి చేరడు. ఇప్పుడు ఎవరిని కాకబట్టాలి మనం? యేసయ్యని కాకబట్టాలి. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైతేనే ఆయన తీసుకెళ్తాడు. తండ్రి దగ్గరికి వెళ్ళటానికి ఎవరు మేఘం మీద వస్తారు? ఆయన రావాలి. ఆయన మళ్ళీ ఎత్తుకెళ్ళి ఎవరికి అప్పచెప్పాలంట? తండ్రి సింహాసనం ఎదుట మత్స మడత డాగు కల్మషము లేకుండా, మరి ఏదీ లేకుండా నిర్దోషమైన సంఘముగా మనల్ని నిలబెట్టాలి. హల్లెలూయా.
కనుక ఇప్పుడు మనకి ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉంటే పొగుడుతామా పొగడమా? ఇప్పుడు మనకు ఆయన చేయబోయే సహాయం గొప్ప సహాయం. కనుక ఇప్పుడు మనం ఆయనను స్తుతించాలి. ప్రార్థనలో యేసు ప్రభు పేరు రాకుండా ముగించే గొప్ప గొప్ప దైవజనులు కూడా ఉన్నారు. మీరు బాగా గుర్తుపెట్టండి, యేసు నామం అందరి నోట రాదు. ఎవరికి కృప ఉంటుందో వాని నోట వస్తుంది. హల్లెలూయా. పాత నిబంధన చెప్పటం తప్పన్నో, పాత నిబంధనలో నుంచి యేసు ప్రభు యొక్క సాదృశ్యకత ఎప్పుడు రావాలి ఆరాధనలో, వాక్య పఠనంలో. ఊరికే చెప్పేసేసి యెహోషువ గ్రంథం తీసి 1వ అధ్యాయం కుడికైనను ఎడమకైనను తొలగకు, నీ దేవుడని యెహోవా నీకు సహాయం చేస్తాడు, మంచిదే. కానీ కొత్త నిబంధనలో దాన్ని చూపించి తర్వాత దేవుని వాక్యాన్ని ముగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించమనంట కేకలు వేశాడు. ఎప్పుడైతే దావీదు కుమారుడైన నజరేయుడైన యేసు అన్నాడో ఆయనకు అర్థమయ్యింది, వీడు ప్రవచనాన్ని నమ్మాడు. దేని నమ్మాడు? ఎవరికైనా తెలుసా దావీదు కుమారుడని? కానీ భర్తమయ్య ఏమన్నాడు? దావీదు కుమారుడైన నజరేయుడైన, లేఖనాల మీద అంత నమ్మకం. ప్రభువుకు అర్థమైపోయింది, వీడు నన్ను గురించిన ప్రవచనం నమ్మేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మన స్థితిని మార్చాలంటే యేసు ప్రభుని గురించినటువంటి స్మరణ ఎక్కువగా ఉండాలి. ప్రార్థనలో యేసు రక్తాన్ని ఎక్కువగా మాట్లాడాలి, స్తుతులు ఎక్కువగా చెప్పాలి. నోట్లో ఏదో కొనుక్కుంటున్నారు అన్నట్లుగా ఉండాలి. ఇప్పుడు ఖాళీగా పెట్టకూడదు. ఎవరైనా ఫోన్ చేస్తారు, ఫోన్లో కూడా దేవుని కృప స్తోత్రం, దేవుని కృప స్తోత్రం. విసుగొచ్చేని పెట్టేస్తారు తొందరగా, విసుగొచ్చేని పెట్టేస్తారు తొందరగా. అరగంట మాట్లాడేవాళ్ళు 15 నిమిషాలే మాట్లాడతారు. ఎందుకని? ప్రధానికి దేవుని కృప అంది, దేవుని స్తోత్రం, దేవుని కృప అంటారు. ఇంకా వాళ్ళకి అబ్బో ఇక లాభం లేదు లేరు. హల్లెలూయా. అవునా, అసలు భలే నువ్వు గొప్పడు అన్నావు అనుకో, అరగంట మాట్లాడతాడు, దేవునికి మాత్రం ఇంకా ఒళ్ళంతా మంట వచ్చేస్తాం. ఇక ఆయన కోపాన్ని మనం తట్టుకోలేదు. ఎందుకని? ఎవరికి వెళ్ళాలి మహిమ? ఆయనకి వెళ్ళాలి. హల్లెలూయా. కనుక ఏ విషయంలో కూడా మనము కనబడాలనే ప్రార్థన వద్దు అసలు. ఇంకొకటి దానియేలు గ్రంథం 2:19 ఉంటుంది. ఈ మర్మము చూడండి, దానియేలు కంట స్తుతి వలన ప్రార్థన వలన అనుగ్రహించబడింది. 2:19 దర్శనము చేత ఆ మర్మము బడెను. చాలు, దానియేలుకు బయలు పరచబడెను అంటే వచ్చేసింది. దాని ముందు వచ్చిన చూడండి ఏం జరిగిందో. 18 బబులోనులో నశింపకుండునట్లు ఆ మర్మ విషయములో పొందు నిమిత్తమై ఆయనను వేడుకొండని హెచ్చరించెను. హల్లెలూయా. ముందేం జరిగింది? ముందుగానే ప్రార్థన జరిగిందా? తర్వాత పెట్టారా? కలమర్మ వచ్చాక ప్రార్థన చేశారా స్నేహితులు? బిఫోర్, ముందే ఎవరు ప్రార్థన చేసి ఉంటారో చెప్పనా? ప్రభువా, జ్ఞానులతో పాటు మేము కూడా చనిపోతాం, ఈ గొప్ప కీడు మా మీద నుండి తొలగాలి, నీ నామము మహిమ పరచబడాలి, ఇక్కడ నీవు దేవుడు అని రాజు ఒప్పుకోవాలి, గనుక నువ్వు మాకు ఈ మర్మమును బయలుపరచమని పరలోకమందున్న దేవునిని వారు స్తుతించిరి అని వ్యాఖ్యానాలు చెప్తారు. ఏం చేశారంట? స్తుతించారు. నువ్వు ఇది చేస్తున్నావు, నీకు వందనాలు. నువ్వు ఇది చేస్తున్నావు, నీకు స్తోత్రాలు. నువ్వు ఇది చేస్తున్నావు, నీ నామానికి మహిమ. నువ్వు ఇది చేస్తున్నావు, మర్మం బయలుపరుస్తున్నావు అనగానే వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. దానియేలుకి కల్లో దేవుడు మర్మం బయలుపరిచాడు. హల్లెలూయా. ఇక్కడ రౌండ్ ప్రార్థన జరుగుతుంది, కళ ఎవరికి వచ్చింది? దానియేలుకి వచ్చింది. హల్లెలూయా. కనుక ప్రార్థన స్తుతి ఆరాధన లేకుండా ప్రభు దగ్గర నుండి ఏది కూడా మనం ఆశించలేం. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరిస్తావు. గనుక వన్ వే ట్రాఫిక్ ఎప్పుడు ఆలోచన? ప్రార్థన చేయకుండా విజయం వచ్చిందంటే అది దేవుడు ఇవ్వాల, సాతానే. మీకు మళ్ళా చెప్తున్నాను, ప్రార్థన చేయకపోయినా మీరు అనుకున్నా జరిగిందంటే చూసావా, నువ్వు ప్రార్థన చేయకపోయినా నీకు ఇచ్చానని సాతాను గడి చెప్తాడు. ప్రార్థన చేసినప్పుడు వచ్చిన ఆశీర్వాదం అది ప్రభువు వల్ల వచ్చింది, శాశ్వతంగా నీతో కూడా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రార్థన ముందు చేసి పని కొరకు కనిపెడతాం ఎంత ప్రాముఖ్యమో, ప్రార్థన తర్వాత కూడా ఆ మహిమ ప్రభువుకి వెళ్ళేటట్లు కృతజ్ఞత చెల్లించాలి. హల్లెలూయా. ఎందుకంటే కార్యం ఆయన చేసేది బలమైన కార్యం. ఆ బలమైన కార్యం వల్ల మధ్యలో మనుషులకి వెళుతుంది కొన్నిసార్లు ఘనత. అది వెళ్ళకున్నట్లు ప్రభువా ఇది దేవుని కృప వల్లనే జరిగింది. మొన్న చెప్పాక మీకు ఒక ఆవిడ ఏమంది, నాకు తెలుసు నా నీతి నన్ను రక్షిస్తుందంట. అంతేనా? నాకు తెలుసయ్యా నా నీతి నన్ను, మరి ఎందుకు ఫోన్ చేశా రాత్రి అంతా పాస్టర్ గారికి బృందానికి నిద్ర లేకుండా చేశావు? అయ్యా మీకు రాత్రి ఫోన్ చేశాం, మహాదేవుడు మనందరి ప్రార్థన విని దేవుడి గొప్ప కార్యం. ఇది భక్తిపరుడు మాట్లాడాల్సిన మాట. మహాదేవుడు మనందరి ప్రార్థనలు స్తుతులు విని ఈ గొప్ప కార్యాన్ని చేశాడు. నాకు తెలుసు నా నీతి నన్ను రక్షిస్తుందంటే ఇక పాస్టర్ ఎవడో. హల్లెలూయా. కనుక ఎప్పుడూ కూడా దేవుని సేవకుడు దేవుడు స్తుతుల్లో ఎత్తి పట్టి మహిమ ప్రభువుకు వెళ్ళేటట్లుగా చూడాలి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా చూడండి, 2 దినవృత్తాంతాలు 7:3 త్వరగా. 2 దినవృత్తాంతాలు 7:3 త్వరగా. అది అగ్నియు స్తుతించే వాళ్ళు ఉంటే ఏముంటుందంట అక్కడ? అగ్నియు యెహోవా తేజస్సు. చాలు ఈ మాట, ఎంత బలమైన మాట. ఏమున్నాయంట? అగ్నియు యెహోవా తేజస్సు. ఏం చేశారు వాళ్ళంటే అక్కడ ప్రభువును స్తుతించారు. యాజకుడు నిలవలేనంత మహిమ వచ్చిందంట మందిరంలోనికి. హల్లెలూయా. పాస్టర్లే నిలవలేకపోయారంట. కారణం స్తుతి వలన అగ్నియు ఏమొచ్చినాయి? యెహోవా తేజస్సుతో మందిరం అంతా నిండిపోయింది. హల్లెలూయా. ఎప్పుడైనా ఆ అగ్నిని, ఆ మహా వెలుగుని ఎప్పుడైనా చూసారా అంటే తక్కువ మంది ఉంటారు. ఎప్పుడైనా అంత వెలుగు చూసావా? నా జీవితంలో ఎప్పుడు నేను అంత తెల్లని వెలుగు చూడలేదండి. నా జీవితంలో ఎప్పుడు అంత అగ్ని నేను చూడలేదు. మందిరంలో నేను చూశాను. ఆ ప్రభావం అందరికీ కనిపించదు. ప్రభుతో కనెక్ట్ అయి ఉండాలి. హల్లెలూయా. వాళ్ళందరికీ ఏం కనిపించిందంటే అగ్నియు మహా తేజస్సును మందిరం అంతా నిండి ఉంది. భక్తి అంటే ప్రభు దగ్గర నుండి ఆశీర్వాదం పొందుకోవటం మాత్రమే కాదు, లోతైన అనుభవాల గుండా నడిచి పెంతుకోస్తు అనుభవాల్లో ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వానికి ఆయన అగ్ని, ఆయన తేజస్సు దర్శనమిస్తుంది. వాళ్ళు ఇక స్తుతించకుండా ఉండగలుగుతారా? ఇంకే హృదయం ఎక్కడ ఆగుతుంది? అంత వెలుగును చూశాక ఇక పాటలు కూడా రాస్తారు. ఇక అందుకంటే అంత వెలుగును, అంత అగ్ని కళ్ళతో చూశారు. హల్లెలూయా. చూడండి యెషయా గ్రంథంలో 38, 18, 19 వచనాల్లో హిజ్కియా రాజు అంటాడు, అయ్యా పాతాళము, మృతి, సమాధి నిన్ను స్తుతించలేదు, సజీవులే నిన్ను స్తుతిస్తారు. ఏమి స్తుతించలేవంట? పాతాళము, మృతులు లేక పాతాళము నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించలేదు. చూడండి, పాతాళము కానీ, మృతులు కానీ, సమాధి కానీ నీకు కృతజ్ఞత కోటాలు పెట్టలేవు. ఎస్, సజీవులే నిన్ను స్తుతిస్తారని. ఆయుష్ లేకపోయినా నువ్వు నాకు ఆయుష్ ఇచ్చావు. హల్లెలూయా. హల్లెలూయా. మరణ పాశములు నా మీద చుట్టుకొని ఉన్నను, మరణ పొటురువులు మరువక మరలిడ, ఉన్నత దుర్గమై క్షణ శృంగం తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. ఆధరెణు ధరణి భయకంపముచే, ఆధరెణు ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా ఏంటంట? సజీవులైన ఆలయంలో చెల్లించే స్తుతులు ఆయన ఆలకిస్తాడు. హల్లెలూయా. ఈజీగా ఎంత ప్రాక్టీస్గా మాట్లాడాడు. నువ్వు ఊరికే ఇవ్వలేదు నాకు ఆయుష్, సమాధి నీకు స్తుతులు చెల్లించలేదు, పాతాళము నిన్ను పొగడలేదు, కృతజ్ఞత ఆరాధనలు అది పెట్టించలేదు. నేను చేస్తాను, నువ్వు నన్ను అందుకు బ్రతికించావు. హల్లెలూయా. అలాంటివి చేయకపోతే బ్రతికుండు కూడా చచ్చిన వానితో సమానం.
ఆ కృతజ్ఞత హృదయం కలిగిన వాడు ఆగలేడంతే. అందుకే అంటాడు, సమాధుల పనులు చేయలేవు, మృతుల పనులు చేయలేరు, పాతాళం ఆ పనులు కృతజ్ఞత అర్పణలు చెల్లించలేవు. నేను నీకు స్తుతి చెల్లిస్తాను గనుక, సజీవులు నిన్ను స్తుతిస్తారు గనుక నీవు నాకు ఆయుష్నిచ్చావు. హల్లెలూయా. హిజ్కియా వలె ప్రార్థన చేయాలి కానీ నామకార్థపు మొక్కుబళ్ళు అంట. హిజ్కియా లాగా ప్రార్థన చేయాలి, నామకార్థపు మొక్కుబళ్ళు చేసుకోకూడదని వాస్తవానికి పాస్టర్గా నేను చెప్పకూడదు. ఎందుకని? చేసుకోవాలండి పాస్టర్ గారు, నువ్వు చిన్నపిల్లడు, నువ్వేంటి అన్నీ వద్దంటావు. కానీ మహిమ ప్రభువుకి వెళ్ళదు. ఒక ఆవిడ అంటదే, ఆ అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు, మన దగ్గరికి వస్తాడని మొక్కుకున్నాడు, అందుకు పెళ్ళి అయిందంట. ఆడి చర్చి ఎక్కడో 100 కిలోమీటర్లు అవతాల అబ్బాయి వెళ్ళే చర్చి, ఈవిడ గారి చర్చి ఎక్కడ. ఆ అబ్బాయి అనుకున్నాడంట, నాకు పెళ్ళి అవ్వట్లేదు దేవా, ఆ చర్చికి వెళ్తానని అనుకున్నాడంట. చర్చి మెడకేసుకెళ్తాడు వీడి పైకి వెళ్ళేటప్పుడు. మీరు ఆలోచించేయండి, మందిరంలో ఏముండదు, వీడికి స్తుతించే అనుభవం లేక నీళ్లు పట్టింది. అర్థమైంది మీకు? అబ్బాయి గారికి పెళ్ళి అవ్వలేదంటే ఒకటేమో పైన ఏమో ఎకరం పోయింది, రెండోది ప్రార్థన అనుభవం లేదు. ఇంకెప్పుడు అవుద్ది? పోనీ మహాదేవుడు కరుణిస్తాడంటే ప్రార్థన అనుభవం లేదు. ఎప్పుడు చూసినా ఉద్యోగం ఎకరం లేదు, పైన మధ్యలో ఒక చిన్న సాల్లాగా ఉంది అట్లా. ఇంకా చూసిన వాళ్ళందరూ అసలు డబ్బు లేకపోయినా పర్లేదు జుట్టు ఉండాలంటారు. అవునా? జుట్టు ఉన్నోడిని చేసుకుంటేనేమో జుట్టు అంత తెలివితేటలు, ఏం చేస్తావు ఇక అట్లా భరించాలి. హల్లెలూయా. మంచి జుట్టు ఉన్నోడిని చేసుకున్నాం అనుకో, ఒక్కొక్క ఇంటికి ఎంత తెలివి ఉందో అన్ని తెలివితేటలు మన మీద చూపించేస్తున్నాడు. మహాదేవుడు కరుణించాలంటే కావలసింది తోటకి వెళ్తాను, పూలు పట్టుకెళ్తాను, అండ్ కొండ ఎక్కుతాను, కొవ్వొత్తులు పట్టుకొస్తాను, ఇవి కాదు. స్తుతిస్తే దేవుడు నీ యొద్దకు వస్తాడు. ఒక ఆవిడ సాక్ష్యం చెప్పింది, నీ దగ్గరికి రేపు ఒక సంబంధం వస్తుంది, నువ్వు అతన్ని పెళ్లి చేసుకో, అతడు సేవకుడు అవుతాడు, గొప్పవాడు అవుతాడని. అలాగే ఇంటికి వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, గొప్ప సేవ చేస్తున్నాడు. ప్రభు అలా చెప్పు, ఆయనతో కనెక్ట్గా ఉన్నోడికి అలా ఉంటుంది. కనెక్టివిటీ లేనోడికి ఇక 4 రాళ్ళు వేసి ఏదో ఒక రాయి తీసుకొని జీవితం సరిపెట్టుకుంటాం. ప్రభువుతో కనెక్ట్ అయితే నాకు అదే అనిపిస్తుంది, మనకి పెళ్లికి ముందు నిజంగా ప్రభు ఇంత ఆత్మాభిషేకం ఇచ్చి ఉంటే ఇంకెంత బాగుండేదో అనిపిస్తుంది. అవునా కదా? ఆ మంట లేకపోతే ఆ తీవ్రత ప్రభువులో ఉండి, ప్రభువా ఏమిటి పరిస్థితి అని ప్రభువుని అడిగే కృపలో ఉండాలి. ఎప్పుడు కూడా వివాహం కానివ్వండి, ఇంటి సమస్యలు కానీ మొక్కుబడులు ప్రార్థనలు వద్దు. మొక్కుబడి చేసుకోవటం, అయ్యా చర్చిలో భోజనాలు పెడతాను, అది ఎంతవరకు పనిచేస్తుందో తెలుసా? నీ సాటిస్ఫాక్షన్ వరకే. నువ్వు చేసిన ప్రార్థన వల్లే జవాబు వస్తుంది, నువ్వు అర్పించిన స్తుతి వల్లనే జవాబు వస్తుంది. హల్లెలూయా. ఊరికే మొక్కుబడి చేసుకొని కాము కూర్చుంటే పని లాటరీలాగా అవ్వచ్చు, అది సంపూర్ణం కానీ కాదు. నువ్వు ఖచ్చితంగా స్తుతులు చెప్పావా, శాశ్వతంగా నిలిచిపోద్ది కార్యం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ప్రార్థనకు అలవాటు పడండి, స్తుతికి అలవాటు పడండి. మొక్కుబడిలో యోనాలాగా మొక్కుబడి చేసేళ్ళే పని అయిపోయింది అలాంటి లాజిక్లు వాడతారు. మరి యోనాలాగా మత్స్యగర్భంలో ప్రార్థన కూడా చేయాలి. చేశాడు చేయలేదా? ఎక్కడుండి చేశాడు? గాఢాంధకారపు లోయలో శాప గడుపులో ఉండి ప్రార్థన చేశాడు. మనం ప్రశాంతంగా ఉండి చేయలేకపోతున్నాం. కనుక స్తుతి అలవాటు చేసుకోండి. నిశ్చయముగా దేవుని వాక్యం అంటుంది. ఇంకో ఆఖరి మాట, ఇప్పటి వరకు చెప్పింది ఏంటి? పనికి ముందు స్తుతులు చెల్లించాలి, పనికి తర్వాత స్తుతులు చెల్లించాలి. నామకార్థపు స్తుతులు చెల్లించకూడదు. మొక్కుబడి చేసుకోండి, కానీ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. మొక్కుబడి చేసుకో, ప్రభా భోజనాలు పెడతా మంచిదే, ప్రభా ఈ కానుకేస్తా మంచిదే, కానీ ప్రార్థన లేని మొక్కుబడి వృధా. ఇక్కడుండి ఎక్కడికో వెళ్ళి మొక్కుబడి వద్దు. దేవాలయంలో ఏమి లేదు, దేవాలయం కంటే గొప్పవాడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. మంచిగా దీనికి పిఓపి చేసి టైల్స్ వేసేస్తే ప్రభు మహిమ ఉంటుంది. ఇక్కడ కన్నీటి ప్రార్థన ఉంటే ప్రభు మహిమ ఉంటుంది. హల్లెలూయా. ఇది చేసే బదులు ఇంకో చోట సేవ ప్రారంభించవచ్చు. మనకు కావాల్సింది ఫెసిలిటీ కాదు, దేవుని వాక్యం ఎంత అందుతుంది, ప్రజలు ఎంత పరితాపం చెంది కన్నీటితో ప్రార్థన చేయగలుగుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆఖరి మాట, మొదటి దినవృత్తాంతాలు 13:8. స్తుతించిన మరణం కలిగిందంట. ఆఖరి మాట 13:8. 1 Chronicles chapter 13 verses 8.
యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించదమని తలంచుచున్నారు. ఏంటి మొదటి దినవృత్తాంతాలు 13:8 ఇశ్రాయేలు అందరూ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు. అక్కడ ఒక మాట ఉంది, మీరు చదివారా? పూర్ణ శక్తితో ఉందా? పూర్ణ శక్తితో ఏం చేశారు? శక్తి వంచన లేకుండా ప్రార్థన చేసిన దేవుడు అసలు ఏమన్నా అంటాడా? అండగా స్తుతులు చెల్లించారంట. కానీ ఒకడు చచ్చిపోయాడు. ఎందుకని అంటారు? వెంటనే తర్వాత వచ్చంలో వజ్జా అనే అతను చనిపోయాడు. అంత ప్రార్థన చేస్తే ఈ కీడు ఎందుకు వచ్చింది? అంత స్తుతులు చెల్లిస్తే ఈ కీడు ఎందుకు వచ్చింది? మీకు మళ్ళా చెప్తున్నాను, స్తుతించటం ప్రాముఖ్యం కాదు, స్తుతించేవాని హృదయం దేవుని శాసనం మీద ఉండాలి. హల్లెలూయా. దావీదు అనుకున్నాడు, ఇవన్నీ వాయించేసి ఎద్దుల బండి మీద పెట్టుకొచ్చేస్తే యెహోవా మహిమ అంతా కూడా. కానీ వాక్యం అంటుంది, దాన్ని కహతీయులు భుజముల మీద మోయాలి. దేన్ని? పల్లకీని, లేకపోతే మందసాన్ని. పల్లకీ అంటే అర్థమవుతుంది మీకు, పల్లకీలాగే ఉంటుంది, సేమ్ కర్రలు ఉంటాయి, మోత కర్రలు 4 వైపులు పట్టుకోవాలి. దాన్ని ఎవరు మొయ్యాలి? అది కహతీయుల బాధ్యతని దేవుడు మోషేకి లేవి కండలు ఊరికే చెప్పాడు, ఖాళీగా ఉండి చెప్పాడు మోషేకి. వాళ్ళు మొయ్యాలని చెప్తే దావీదు ఊరుకుండ్రా, ఎద్దుల బండి పెట్టండి కొత్తది పెట్టి తంబుర సితార అన్నీ పట్టుకున్నారు. తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరండి, 2-3 కూడిన చోట ఉంటానను మా స్వామికి. నువ్వు ఇట్లాంటి పాటలు పాడవయ్యా. పాటలు పాడినా అక్కడ ఏం జరిగింది? స్తుతించిన ఏం జరిగింది? స్తుతించటం మంచిదే, యథార్థ పూర్ణ శక్తితో స్తుతించారంట, పూర్ణ హృదయంతో స్తుతించాల. ఎందుకంటే పూర్ణ హృదయ శక్తితో అంటే అర్థం ఏంటి? మీకు వాక్యం అందుకే అక్కడ చదవమంది. పూర్ణ శక్తితో అంటే బలంతో కీబోర్డులు కొడుతున్నారు, ప్యాడ్లు కొడుతున్నారు, తంబూర్ల సితార్లు అన్నీ చేశారు, కానీ సంగతి మర్చిపోయారు. దాన్ని కహతీలు భుజాల మీద తేవాలి. నీకు డబ్బులు నేను కొత్త ఎడ్ల బండి మీద పెడితే కుదరదు. మనకి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి నేను కుర్చీలో 2 కాళ్ళు వేసి కూర్చొని ఆరాధన చేస్తానంటే కుదరదు. మోకాళ్ళు వేసి ప్రభు ఎదుట సాగిలపడాలి. హల్లెలూయా. కన్నీళ్లు రావాలి ఆరాధనలో. దేవుడు క్లియర్గా చెప్తే ఈయన వెళ్ళి ఎద్దుల బండి మీద ఎత్తున్నాడు. వెంటనే ఒక అతను చనిపోయాడు అక్కడ. నెక్స్ట్ వచనంలోనే అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు స్తుతించాలి, కానీ దేవుని ఆజ్ఞానుసారమైన జీవితం ఉంటేనే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. వాక్యము ఉన్నది ఉన్నట్లుగా ఎవరైతే నెరవేరుస్తారో, వాక్యానుసారంగా బ్రతుకుతారో వాళ్ళు స్తుతించినప్పుడు వెంటనే జవాబు వస్తుంది. ఏమంటే పలానా వాళ్ళు ప్రార్థన చేస్తే నిజంగా అద్భుతం జరుగుద్ది అంటారు. మరి మన ప్రార్థన కూడా అలాగే ఉండాలిగా. వాళ్ళకి 4 కాళ్ళు 4 కళ్ళు లేవుగా, మనకు కూడా అన్నే. దేవుడు వాళ్ళకి ఎన్ని ఇచ్చాడో మనకు అన్నీ ఇచ్చాడు. కానీ వాళ్ళ ప్రార్థన వింటున్నాడు, మన ప్రార్థన వింటలేదంటే డైరెక్ట్గా మనం ఒప్పేసుకుంటున్నాం అక్కడే. మీరు అర్థం చేసుకోవాలి. కనుక స్తుతించటం ప్రాముఖ్యం కాదు, స్తుతి వెనక హృదయం పరిశుద్ధంగా ఉండాలి, దేవుని ఆజ్ఞను గైకొనేదిగా ఉండాలి. అప్పుడే దేవుడు ఆ స్తుతి నైవేద్య బలిని అంగీకరిస్తాడు, తప్పక కార్యాలు చేస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. స్తుతించటం మాత్రమే కాదు, హృదయ స్థితి సరిగా ఉండాలి. వాక్యం చెప్పటం మాత్రమే కాదు, చెప్పేవాడు కూడా స్తుతించే అనుభవంలో ఉండాలి. వినేవారు కూడా ఆ వాక్యమును గైకొని ప్రభువుని స్తుతిస్తే ఆశీర్వాదం. గనుక దేవుని బిడ్డలారా ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం అంటుంది, స్తుతి నీ స్థితిని మార్చబోతుంది, స్తుతి నీ పరిస్థితిని మార్చబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి తిని, నీ ఆజ్ఞలను విడచి నన్ను తిరుగనీయకుము. ఏం పట్టది? యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా. ట్రాక్ పెట్టు. నీ యౌవన అందరు లేచి నిలబడదాం.
నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా, మది మందిరాన్ కొలువైన నా వరమా. నేను వీడి జీవింపనా తరమా, నేను ఆరాధింపనా బలమా, మది మందిరాన కొలువైన నా వరమా. యేసయ్యా నన్ను కోరుకొన్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. అంతసేపు ఏమని చేస్తే పని చేస్తారు. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి తిని, నీ ఆజ్ఞలను విడచి నన్ను తిరుగనీయకుము. ధైర్యమునిచ్చే నీ వాక్యముతో నీ బలమును పొంది దుష్టుని ఎదురింతును. ధైర్యమునిచ్చే నీ వాక్యముతో నీ బలమును పొంది దుష్టుని ఎదురింతును. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నేను వీడి జీవింపనా తరమా, నేను ఆరాధింపనా బలమా, మది మందిరాన కొలువైన నా వరమా. నేను వీడి జీవింపనా తరమా, నేను ఆరాధింపనా బలమా, మది మందిరాన కొలువైన నా వరమా. నా గురి గమ్యమైన నిన్ను చేరుటకో ఈ లోక నటనలు చూచి నన్ను మురిసిపోనువకు. పొందబో బహుమానముకై నా సిలువను మోయుచు నిన్ను వెంబడించెదను. పొందబో బహుమానముకై నా సిలువను మోయుచు నిన్ను వెంబడించెదను. మహనీయమైన నీ పవిత్రతను నా జీవితమంతయు ఘనముగా ప్రకటింతును. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి తిని, నీ ఆజ్ఞలను విడచి నన్ను తిరుగనీయకుము. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి తిని, నీ
ఆజ్ఞలను విడచి నన్ను ఇరుగనీయకుము ధైర్యము నీచే. నీ వాక్యముతో నీ బలమును పొంది దుష్టుని ఎదురెంతును ధైర్యము నీచే. నీ వాక్యముతో నీ బలమును పొంది దుష్టుని ఎదురెంతును. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నేను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా. మది మందిరాన కొలువైన నా వరమా, నేను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా. మందిరాన కొలువైన నా వరమా, స్తుతించెదను ఆరాధింతును ఘనపరతును నీ నామమే. ఆమె స్తుతించెదను ఆరాధింతును ఘనపరతును నీ నామమే. ఆమె నీ నామమే స్తుతించెదను, నీ నామమే ఘనపరతును. యేసయ్యా నీ నామమే స్తుతించెదను, నీ నామమే ఘనపరతును. నా యేసయ్యా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. లోడ్ నా యేసయ్యా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఆమె ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. స్తుతిగణ మహిమలు నీకేనయ్యా, స్తుతిగణ మహిమలు నీకేనయ్యా, స్తుతిగణ మహిమలు నీకేనయ్యా. నా యేసయ్యా నీకే ఆరాధన, నా యేసయ్యా నీకే ఆరాధన, నా యేసయ్యా నీకే ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధ్యుడా నీకు స్తోత్ర, అభిషేక్తుడా నీకు స్తోత్ర, బలవంతుడా నీకు స్తోత్ర. హల్లెలూయా. ఆరాధ్యుడా నీకు స్తోత్ర, అభిషేక్తుడా నీకు స్తోత్ర, బలవంతుడా నీకు స్తోత్ర. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వోన్నతుని శక్తితో కప్పబడుదురుగా, సర్వోన్నతుని శక్తితో నింపబడుదురుగా. స్తుతి ఆరాధన ప్రభు అంగీకరించునుగా. అదుగో 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 యేసు రక్త బీక్షం, యేసు రక్త బీక్షం. ఆరాధ్యుడా నీకే స్తోత్రం, అభిషక్తుడా నీకే స్తోత్రం, బలవంతుడా నీకే స్తోత్రం, నా యేసయ్య నీకే స్తోత్రం. స్తుతిగణ మహిమలు నీకేనయ్యా, ఆరాధ్యుడా నీకే స్తోత్రం. అందుకో ఈ స్తుతి పాత్రను అయ్యా,
నా యేసయ్యా, నా యేసయ్యా నీకే స్తోత్రం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. సమస్త బలహీనతలు యేసు రక్తములో స్తుతిలో కొట్టివేయబడునుగాక. ఎప్పుడే ప్రతి ఒక్క బలహీనత యేసు నామములో తొలగిపోవునుగాక. యేసు రక్తము చేత తాకబడుదురుగాక. సర్వోన్నతిని శక్తి మిమ్మల్ని తాకురుగాక. ఆయన ప్రభావం మీలోనికి వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అదుగో నా ప్రభు యొక్క ఆత్మ అగ్నియు తేజస్సును మందిరముతో నిండిపోయినాయి. మందిరమంతా దేవుని అగ్ని, మందిరమంతా దేవుని తేజస్సు. ఎక్కడ స్తుతి ఉంటుందో దహించు అగ్నిగా తానే ముందుంటాడు. ఎక్కడ స్తుతి ఉంటుందో శత్రువుతో నువ్వు పోరాడే పని లేకుండా చేస్తాడు. ఎక్కడ స్తుతి ఉంటుందో కార్యము జరిగిస్తాడు. ముందుగా ప్రభువుకి స్తుతి చెల్లించే వారిగా మనం ఉండాలి. పని అయిపోయిన తర్వాత ఎవడైనా చెల్లిస్తాడు. పని జరగక మునుపు దేవా నేను విశ్వాసముతో ఉన్నా, నువ్వు దర్శనమిచ్చావు, ఇది నెరవేర్చుటకు సమర్థుడు, హృదయములు మార్చగలిగిన దేవుడు అని దేవుని ఎదుట స్తుతులు చెల్లించాలి. వాక్యం అంటుంది, నీవు ఆయన స్తుతిస్తే ఈ నెలలో ప్రభు నిన్ను ఆదరించబోతున్నాడు, 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 హక్కును చేర్చుకోబోతున్నాడు. అద్భుతాలు జరగబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామనమయం. అద్భుతాలు ప్రభు స్థిరపరచండి, స్థిరపరచండి. యేసు నామములో స్థిరపరచబడునుగా, యేసు నామములో కార్యములు స్థిరపరచబడునుగా, యేసు నామములో కార్యములు స్థిరపరచబడునుగా. ప్రార్థన చేసుకుందాం. సేవకురాలు ప్రార్థన చేస్తాం. అందరూ కూడా ఎవరికి వారు ప్రార్థన చేస్తాం. అయ్యా చిత్తబండని వాక్కును బట్టి మేము స్తుతిస్తున్నాము ప్రభు. అయ్యా నీ నామాన్ని ఏ రీతిగా స్తుతించాలో, స్తుతి ద్వారా ప్రభు ఎంత గొప్ప కార్యాలు జరిగించగలము యేసయ్యా. నీవు వివరించిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభు. నిజమే యేసయ్యా, నీకు వందనాలయ్యా. అయ్యా నీ మందిరంలో చేరి ఉన్నప్పుడు మేము మా అవసరతల కొరకు, వక్రతల కొరకు నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాము కానీ మహాగరుడువు, మహోన్నతుడువు, సర్వోన్నతుడువు ప్రభు నీకు వందనాలు అయ్యా. నీ నామాన్ని స్తుతించే బిడ్డలుగా మేము ఉండటకు సహాయం దయచేయండి యేసయ్యా. రాజా నీకు వందనాలు. సొలొమోను రాజుగా పట్టాభిషేకం చేయక ముందునే ప్రభు నీకు వందనాలు యేసయ్యా. అయ్యా నీకు వందనాలు. నీ యొక్క సన్నిధిలో ధూపాన్ని నీకు వేస్తూ ఉన్నారు కదా, స్తుతి ధూపాన్ని నీకు అర్పిస్తూ ఉన్నారు కదా యేసయ్యా. నీకు వందనాలు ప్రభు. అయ్యా మా కార్యాలు ఎప్పుడో జరిగిన తరువాత కాదు కానీ యేసయ్యా, మా కార్యాలు సఫలపరచు దేవునికి ముందుగానే స్తుతులు చెల్లించేవారిగా ఉంటే సహాయం దయచేయండి ప్రభు. రాజా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. అయా స్థుతిలో ప్రభు నాయన పూర్ణ హృదయముతో నేను స్తుతించడానికి సహాయం దయచేయండి అయ్యా. అయ్యా మా శక్తి వంచన లేకుండా నేను స్తుతించట కాదు కానీ యేసయ్యా, పూర్ణ శక్తితోనూ పూర్ణ హృదయముతోనూ నేను స్తుతించే భాగ్యము కలగచ్చేయమని వేడుకుంటూ ఉన్నాము దేవా. అయ్యా నీకు వందనాలు. ఓన్లీ మా శక్తి ఒక్కటే ప్రభు నాయన ప్రయత్నిస్తాను ప్రభు. అయ్యా మరణానికి దారి తీస్తుంది కానీ ప్రభు పూర్ణ హృదయంతో నేను స్తుతించినప్పుడు యేసయ్యా గొప్ప కార్యాలు, శూర కార్యాలు జరిగించగలిగిన దేవుడు కదా యేసయ్యా. దేవా నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. అటువంటి కృపను, మనస్సును మీరు మాకు అనుగ్రహించండి. ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా ముందుగా నీ నామాన్ని స్తుతించగలిగిన కృపను మాకు అనుగ్రహించి మనం వేడుకుంటూ ఉన్నాను స్వామి. కూడిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృప చేత బలపరచండి యేసయ్యా. రాజా నీ కొందరు రాలేని బిడ్డలకు మరొక తరుణాన్ని కలగ చేయండి. రక్షణ లేని బిడ్డలు ప్రభు నీ కొందరు వారు ఏ స్థితిలో ఉన్నను, ఏ పరిస్థితిలో ఉన్నను ప్రభు నీ ఆత్మ వారిని త్వరపెట్టును గాక యేసయ్యా. నీ ఆత్మ వారితో మాట్లాడును గాక యేసయ్యా. ఒక గరుడైన దూతను మీరు వారి ఎత్తుకు పంపించి మరి వేడుకుంటూ వారి స్థితులు మార్చండి, పరిస్థితులు మార్చండి, మనస్సును నీ వైపు త్రిప్పండి యేసయ్యా. నీ కొందరు హృదయంలో పాప పశ్చాత్తాపం కలగ చేయండి యేసయ్యా. ఒప్పుకోల ఆత్మను మీరు కలగ చేయండి యేసయ్యా. నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను స్వామి. అయ్యా మీరు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారు, ఆశ్చర్య కార్యాలు చేయబోతూ ఉన్నారు. అందుకని మీకు ముందుగా స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతుడా నీకు వందనాలు, మహాగరుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం
అయ్యా. మా కన్న తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ కృప చూపండి, కనికరించండి. దాసు మీరు మరింతగా అభిషేకించి ప్రభు నీ సిలువ చాటున మరుగు చేసి అనేక హృదయాలు మా హృదయాలు తెప్పరిల్లినట్లుగా ప్రభు అనేకమైన మర్మాలు నీ బలిపీఠం మీద నుండి వెలువడినట్లుగా మీరు సహాయం దయచేయమని కృప చూపమని నజరేయుడగు యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ దేవుడైన యెహోవా ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ హృదయముతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ వివేకముతో ప్రభువుని ఆరాధించ బద్ధులమై ఉన్నాము గనుక అలాగూ పూర్ణ హృదయంతో ప్రభువును స్తుతించే కృపించినందుకు రెండు చేతులైతే ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహవాసం, సన్నిధి సముఖం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్న మనకు సర్వలోక భక్తులకి సకల పరిశుద్ధులకి సదాకాలమైన కృప తోడయుండి నడిపించునుగాక, ఆశీర్వదించునుగాక, బలపరుచునుగాక, విస్తరింప చేయునుగాక, సమస్త ఈవులను అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మంచిది. మీ కుటుంబాలన్నిటినీ నా ప్రభు దీవించునుగాక.